కొండ రాఘవరెడ్డి అని ఇప్పుడు సాక్షి టీవీలో ఒక కొత్త క్యాండిడేట్ మనకి కనిపించడం స్టార్ట్ చేశాడు. ఆయన కాన్సెప్ట్ ఏంటి, ఆయన చెప్పొచ్చేది ఏంటంటే వైఎస్ షర్మిల యొక్క బండారాలన్నీ బయటపడతానని, వైఎస్ షర్మిల వెనకాల ఉన్నది చంద్రబాబు నాయుడేనని, ఆయన ఇస్తున్నటువంటి ఏవైతే ఈ సజెషన్స్ ముందుకు వెళ్ళడానికి ఇచ్చేటువంటి ఐడియాలు వీటి వల్లే వైఎస్ షర్మిల రెచ్చిపోతున్నారు అంటూ ఆయన రీసెంట్గా కొమ్మినేని ప్రోగ్రాంలో కూర్చొని మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతున్నాయి. బేసిక్గా ఆయన చెప్పింది ఏంటంటే, ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినటువంటి షర్మిల ఆ పాదయాత్రని తన నెత్తిన వేసుకోవడానికి కూడా కారణం అప్పట్లో భారత్ చేస్తానని చెప్పారట. వైఎస్ విజయమ్మని చేయమని జగన్ అడిగితే ఆమెకి మోకాళ్ళ నొప్పులు కాబట్టి ఆమె వెనకడుగు వేస్తే నెక్స్ట్ ఆప్షన్ కింద వైఎస్ భారతిని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం జగన్ చేసినప్పుడు, లేదన్నా నేను నీకోసం చేస్తాను, పార్టీని నిలబెడతాను అంటూ తన ఉనికి ఎక్కడైతే ప్రశ్నార్థకం అవుతుందో అనే భయంతో భారతిని పక్కన పెట్టి మరీ ఇమ్మీడియట్గా ప్రెస్ ముందుకు వెళ్ళి నేను పాదయాత్ర చేయబోతున్నా మా అన్నయ్య కోసం అని కావాలని హడావిడిగా ఆమె ప్రకటన చేసేశారు అనేటువంటి ప్రధాన ఆరోపణని ఈ ఈ కొండ రాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి చేశారు. అంతటితో ఆగలేదు, అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు ఆమె మీద ఆయన చేస్తూ వెళ్ళారు. ఒక విష నాగు లాంటి వ్యక్తి తన భర్త అనిల్ కుమార్ చెప్పినటువంటి మాటలు నమ్మి 2000 కోట్లు తన దగ్గర ఉన్నాయని, తెలంగాణలో మంచిగా పాలన చేద్దాం అంటూ తన ఇంటికి కూడా వచ్చి కొండ రాఘవరెడ్డి ఇంటికి కూడా వచ్చి కొండ రాఘవరెడ్డిని కన్విన్స్ చేసి పార్టీలో జాయిన్ చేసుకున్నారని, తాను వైఎస్ఆర్టీపీ ఏదైతే కాంగ్రెస్లో మెర్జ్ చేశారో ఆ పార్టీలో తాను ఉన్నటువంటి పరిస్థితి ఉందని, కొన్నాళ్ళు ఆ తర్వాత ఆమె యొక్క నిజస్వరూపం తనకు తెలిసి చాలా బాధపడుతున్నానని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి వచ్చి తన అన్న జగన్ మీద గనక విరుచుకుపడితే, తన అన్నతో ఆమె గనక వైరం పెట్టుకుంటే, తన అన్నని ఢీ కొడుతున్నట్టుగా తన అన్న నిజాలన్నీ బయట పెడితే నారా చంద్రబాబు నాయుడు ఆమెకి 100 కోట్లు ఆఫర్ చేశారంటూ ఈ కొండ రాఘవరెడ్డి విపరీతమైనటువంటి వ్యాఖ్యలు, ఆరోపణలు వైఎస్ షర్మిల మీద చేశారు. ఒక కొత్త పర్సన్ని ఈరోజు వైసీపీ రంగంలోకి దించిందని చెప్పుకోవాలి. ఈయన జెన్యూన్ పర్సనా లేక ఫేక్ పర్సనా అని మనం చెప్పాల్సి ఉంది. ఇంకా తెలియదు, ఇంకా దాని మీద ఇంకా మనం స్టడీ చేయాలి ఈ పర్సన్ని. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే, టీడీపీ అయినా, వైసీపీ అయినా, టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, వీళ్ళు ఎప్పుడైతే తమకు సంబంధించిన వాళ్ళు ఏదన్నా యాంటీ అవుతున్నారో వాళ్ళకి యాంటీగా వాళ్ళలోంచి ఒకరిని పట్టుకొచ్చి వాళ్ళ మీద తమ మీడియాను ఉపయోగించుకుని ఎక్కువగా బ్యాడ్గా పోటీ చేసి పనిచేస్తారు. సో ఈ కొండ రాఘవరెడ్డి అనే అతను వైఎస్ రాజశేఖర రెడ్డి వీరాభిమాని అని చెప్తున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి భక్తుండని చెప్తున్నారు. అవసరమైతే తన పనులన్నీ మానుకుని పులివెందుల్లోకి వచ్చి జగన్కి సపోర్ట్గా నిలబడతానని, జగన్ని షర్మిల నుంచి కాపాడుతానని కూడా ఆయన రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఆయన 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఆఫర్ చేశారని, అవి తీసుకున్న తర్వాతే షర్మిల ఏపీకి వచ్చారని, త్వరలోనే ఈ విషయాలన్నీ సజ్జలతో పాటు కలిసి ప్రెస్ మీట్ పెట్టడానికి తాము సిద్ధమవుతున్నాం అని కొండ రాఘవరెడ్డి చెప్పడం ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త ట్విస్ట్ తీసుకుందని చెప్పొచ్చు. సో కొండ రాఘవరెడ్డి చెప్తున్నవి నిజమని మీరు నమ్ముతున్నారు లేదా అనేది కామెంట్ చేయండి.